మీ పేరు? నా పేరు నూతలపాటి శంకర్రావు. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం వ్యవసాయం వార్తలు చూస్తుంటారా? చూస్తాను. రాజకీయాలు చూస్తుంటారా కొంచెం ఖాళీ ఉన్నప్పుడు? రీసెంట్గా వల్లంనేని వంశీ అనేసి మాజీ ఎమ్మెల్యే ఉండేవారు. తెలుసా వల్లంనేని వంశీ? వల్లభనేని వంశీ ఎక్కడ పుట్టాడండి? వల్లభనేని వంశీ అనే గుర్తింపు ఎక్కడొచ్చింది? టీడీపీ ప్రభుత్వంలో వచ్చింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారుగా, మరి అదే టీడీపీ ప్రభుత్వం. అదే ప్రభుత్వం అంటే సరే, నీకు భయపడో లేకపోతే ఇంకో ఇది చేసో టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళావు, నీ పని నువ్వు చేసుకో. చంద్రబాబు గారి కుటుంబాన్ని విమర్శించే అధికారం నీకు ఎవరిచ్చారు? ఏది వాళ్ళ తాతలను విమర్శించే అధికారం నీకు ఎవరిచ్చారు? నీ ఎంట్రుకు బేకాల్సిన అవసరం వాళ్ళకే ఉందండి. అది ఎంత తప్పు, అది అయిపోయింది. మరి అక్రమంగా అరెస్ట్ చేశారు, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే. వల్లభనేని వంశీ గారిని కక్ష సాధింపుల్లో అయితే ఎలక్షన్ అయినా ఎన్నికలైన అమ్మటే అరెస్ట్ చేయాలి. ఆయన చేయలే, స్పష్టంగా తాను పని అదే చేసుకుంటా బాగుంది. అసలు ఏం చేశారు? అసలు కొడాలి నాని కావచ్చు, వల్లంనేని వంశీ గత పాలనలో ఏమైనా ఇబ్బందులు పెట్టారా ప్రజల్ని? ప్రజల్ని ఇబ్బంది అసలు నీకు మాటలతోటి పని ఏంటి? కుటుంబాన్ని విమర్శించే పని ఏంది? రోజా వయసు ఏంటండి? బాబు గారిని ఏం మాట్లాడింది అసెంబ్లీలో మీ అందరికీ తెలుసు. అది ఎంత తప్పు. అమ్మడి రాంబాబు గారు ఉన్నాడు, నీటి శాఖ మంత్రి. పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఎవరు తెలుసా? ఆయన ఏం మాట టీఎంసీలు తెలీదు, ఏందో తెలీదు, ఆయన మాట్లాడారు. నీటి తరపున మంత్రి. అసలు మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అది మాట్లాడండి, వివరంగా ఉంటుంది. నువ్వు నీ కొడుకే అసలు ఏంటండి అది? అదంత పద్ధత? వాళ్ళు అసలు అమ్మడి రాంబాబు అంత రోత ఇంకోటి చేయలేదండి. ఏది ఇక్కడ ఉంది ఏమండి? మాజీ ఎంపీ, ఇప్పుడు మాజీ ఎంపీ ఉద్దండపాలెం నందిగం సురేష్ చేసింది ఏంటంటే, రాజధానిలో రోడ్లు వేస్తే రాజధాని రోడ్లు అన్ని పొక్కులను పెట్టి పగలగొట్టి బయటికి తోలేసుకున్నాడు. అదేమంటే మా ఇష్టం, మాది. ఏం చేసింది వల్లభనేని వంశీ? మొత్తం చెరువులు మొత్తం కబ్జా చేశాడా? చెరువులు మొత్తం దోచాడా? కొడాలి నాని చేసింది ఏంటండి? అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుటుంబ పరంగా నీకేంటికి? అది మనిషి అయి పుట్టినప్పుడు ఎంత తెలియని వ్యక్తి అయినా చాలా బాధాకరం ఉన్నది. చాలా అసభ్యంగా మాట్లాడాడు. అయినా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు? 100కి 100 పాళ్ళు. భోగినేని సుబ్బారావు, వైకుంఠ. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఎంత ఉంది వ్యవసాయం? వ్యవసాయం 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉంది. ఓకే, మరి రాజకీయాలు ఫాలో అవుతుంటారు, వార్తలు చూస్తుంటారా? చంద్రబాబు నాయుడు దగ్గరకే తిరుగుతుంటాం. ఓకే, మరి వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారు తెలుసా? లైఫ్ లేకుండా బయటికి రాకుండా చేయాలి ఆయన్ని. సురేష్ ఒకడు, వీళ్ళందరూ చేసిన దుర్మార్గం ఏంది? వీళ్ళందరూ ఆ కాగితం ఇచ్చారు, ఈ కాగితం ఇచ్చారు అంటారు. చంద్రబాబు నాయుడు గారిని లోన పెట్టినప్పుడు ఈ కాగితాలు ఏమి ఇచ్చి అడిగారుగా చంద్రబాబు నాయుడు గారిని? ఏ కాగితం ఇచ్చి చేశారు వీళ్ళు? ఇంకా అనవసరంగా బూతులు వస్తాయి, వాళ్ళని కదిలిస్తే చండాల బూతులు వస్తాయి. వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? అరిటాకులను ఈ అమ్ముకు నందిగొల. మరి మొన్నసారి ఎందుకు గెలవలా? మొన్నటిసారి ఎందుకు గెలవలేదండి? అది అసలు అర్జెంటుగా ఇంకా లోన్ కస్టడీకి తీసుకోవాలి. ఆయన బియ్యం అవన్నీ తీసి మొత్తం అయిన చేయాలి. ఏం చేశాడండి వంశీ? చాలా ఉండే కదండి. ఇప్పుడు ఆయన చేసిన దుర్మార్గాలు చాలా ఉండే, మీడియాలో వస్తున్నాయి కదా. ప్రతిదీ జనం అందరు చూస్తూనే ఉన్నారు. ఆయన జనం అందరికీ తెలుసు ఎవరేం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేగా ఆయన పార్టీ భిక్ష పెట్టింది. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని పట్టేసి దాన్నే తగలబెట్టించాడు. ఎందుకు అలా చేశాడు అనుకుంటున్నారు మీరు? ఎందుకు చేశారంటే పక్కన ఉన్న శక్తులు అలాంటి ఆయన కూడా లాగేసినాయి. పార్టీ ఎందుకు మారిపోయాడు అంటారు? టీడీపీలో ఉండకుండా ఆయనకి, టీడీపీలో ఉండకుండా పక్క శక్తులు లాగేసినాయి అండి. పక్క శక్తులు అంటే ఉంటారు కదా, వాళ్ళకి తగ్గ శక్తులు. ఆ శక్తులు లాగేసి ఆడుంటే ఏమొస్తాయిరా దీంట్లోరా, మనం ఏదైనా వైనం చేసుకోవచ్చు అని చేసి అంటారా పక్క శక్తి? అంతే కదండి, మరి శక్తులు తయారవుతాయి. కొడాలి నాని గారు ఏముందండి పేరు? నా పేరు నూతలపాటి గణపతిరావు. ఎక్కడండి మీది? మాది వైకుంఠపురం.
రీసెంట్గా వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కుట్రలు చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేది వైసీపీ వాళ్ళు అనుకున్నారు, మీరేమనుకుంటారు? వైసీపీ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలండి. మామూలుగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం ఇప్పుడు దాకా కూడా అరెస్ట్ చేయకుండా ఉండటం కూడా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంచెం న్యాయంగా ధర్మంగా ఉండట్టే. ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయి ఆయన ఎందుకంటే ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా? ఎందుకు అరెస్ట్ చేయాలా? భువనేశ్వర్ గారిని అన్న మాటలో ఆయన అన్న మాటలో అసలు ఈ ప్రతి మానవ జన్మ ఎత్తిన ఎవరైనా సహించలేరండి. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సహించలేరు. అలాంటి మాటలు మాట్లాడాడు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారి దగ్గర కూడా ఎలా మాట్లాడారు. వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంటున్నారు ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేకే మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మా నాయకులందరినీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. ఏమండి, వాళ్ళు ఒక్కసారి వాళ్ళని ఆత్మవిమర్శన చేసుకోమనండి. వాళ్ళు చేసిన పనుల్లో చంద్రబాబు గారు ఆవగింజలో పైసా భాగం కూడా చేయట్లేదండి. అంత దుర్మార్గ పనులు చేశారు వాళ్ళు. ఏంటి అంత దుర్మార్గ పనులు ఏం చేశారు వాళ్ళు అని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైలు పంపించారండి. ఆయన మీద ఆయన ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారండి. చంద్రబాబు గారిని ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు. ఆ రోజు 53 రోజులు జైల్లో ఉంచారు అన్యాయంగా. అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారండి 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు. ఇవాళ ఒక వల్లభనేని వంశీని అరెస్ట్ న్యాయంగా, ఎందుకంటే అరెస్ట్ చేయడానికి తగిన అన్ని ఆధారాలు ఉన్నాయి. అరెస్ట్ చేశారు, తప్పులేదు. ఆయన అరెస్ట్ చేయడం, ఆయన ఇలాంటి వ్యక్తుల్ని అసలు వచ్చే ఎలక్షన్స్లోనైనా నిలబడకుండా అనర్హత పెట్టి వేయాలండి. అసలు భవిష్యత్తులో రాజకీయాల్లో నిలబడే అర్హత వాళ్ళకి లేదండి. టీడీపీ వాళ్ళకి వల్లభనేని వంశీ అన్న, కొడాలి నాని అన్న, లేదంటే మాజీ మంత్రి ఆర్కే రోజా అన్న, ఎందుకు మీకు అంత కోపం? ఎందుకు కోపం ఎందుకంటే మనిషి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి. సామాన్య మానవుడు చాలా జాగ్రత్త మాట్లాడతాడు. వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండి కూడా ఆ భాష ఏంటండి? ఆ భాష ఏమన్నా అసలు మనం ఒక మనిషిని వినదగ్గ భాష ఏంటంటే అది అసెంబ్లీలో కూడా మాట్లాడారండి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఇంకేమనాలండి? నా లెక్క అయితే వాళ్ళని భవిష్యత్తులో అసలు అనర్హులుగా ప్రకటించాలి. ఎవరు చేయాలనుకుంటున్నారు మీరు? కొడాలి నాని, వల్లభనేని వంశీ, మళ్ళీ రోజా, అంబటి రాంబాబు, పేరు నాని. ఏందండి ఎంత దోచుకుంటున్నారండి వీళ్ళు? 5 సంవత్సరాలు ఎంత దోచుకున్నారండి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారండి. సర్వనాశనం. ఇవాళ కనీసం ఒక అడుగు ముందుకు వేయాలన్నా కూడా ఏముందండి? అంతా అప్పే, ఏమీ లేదు. అలాంటి వ్యక్తుల్ని అసలు క్షమించరాని నేరం అండి ఇది. భవిష్యత్ తరాలు కూడా, వచ్చే తరాలకు కూడా వీళ్ళ చరిత్ర మొత్తం రాసి బుక్కుల రూపంలో పంచితే వాళ్ళని అనే పరిస్థితి తేవాలి. అలాంటి వ్యక్తులు వాళ్ళు. చంద్రబాబు పాలన బాగుందంటారా? చాలా చక్కగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అసలు పరిపాలన ఏం బాగోలేదు, సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసేసాడు, ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తే నాకే ఓటేస్తారు, 30 ఏళ్ళ పాటు నేనే అధికారంలో ఉంటాను, జగన్ 2.2 అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కలల గంట కూర్చోమన్నది అంతే. ఆయనకి తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఉన్న ప్రజలు ఎవరైనా సరే భవిష్యత్తులో ఓటేరండి. ఏంటి అంత నమ్మకంగా ఓటేరని చెప్పేస్తాను? ఓటేరండి అంతే. ఆయన చేసిన పనులు అలాంటి. ఆయన చేసిన ఏ వర్గాన్ని వదిలిపెట్టాడు చెప్పమండి? నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, అందరికీ సమానంగా న్యాయం చేశా అని చెప్తున్నాడు ఆయన. దళితులు అన్నారుగా. డాక్టర్ సుధాకర్ని ఏం చేశాడండి? డాక్టర్ ఆయన మాస్కులు అడిగినందుకు ఆయన చిత్రహింసలు పెట్టి చంపేశాడు కదండి. చిత్రహింసలు పెట్టి పిచ్చోడిని చేసేసాడు. అలాంటి వ్యక్తికి ఎవరైనా ఓట్లు వేస్తారండి? చెప్పమనండి. ఆత్మసాక్షి మాట్లాడితే దేవుడు అంటు ప్రభు అన్న మాకైనా ఇష్టమే, అల్లా అయినా మాకు ఇష్టమే, వెంకటేశ్వర స్వామి అయినా మాకు ఇష్టమే. కానీ ఆయన ప్రభు అంటాడు, అందరిని నాశనం చేసేసాడు. వాళ్ళ బాబాయిని వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారండి? ఇంత చిన్న రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి చిన్న పిల్లగాడికి కూడా తెలుసు. అదేమో తీసుకెళ్ళి చంద్రబాబు గారిని మీద నెట్టాడు. కానీ ఆ రోజులు సిబిఐ కూడా కొంచెం నిర్లక్ష్యం చేసిందండి. ఇప్పుడు అసలు సిబిఐ అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థ ఆయన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయిందండి. చూడండి మరి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది.
వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏందండి సిబిఐ వాళ్ళకి ఎంత భయమా? అది ఆయన చాలా జగన్ గారు ఒకవేళ పథకాలు ఎవరైనా ఇవ్వచ్చండి, పథకాలు ఎవరైనా ఇచ్చారు. ఆయన పథకం ఏమి ఇచ్చాడు? పెన్షన్ ఎంత 1000 రూపాయలు పెంచాము. ఎన్నిసార్లు ఇచ్చాడండి? 4 సంవత్సరాల మీద 250 పెంచుకుంటూ ఇచ్చాడు. బాబు గారు మాట అన్నాడు, ఇది ప్రజల్లోకి తిరుగుతా మాట అన్నాడు, నేను రాగానే చేస్తానన్నాడు. ఖచ్చితంగా 4000 చేసేసాడు, ప్రజలకు అందిస్తున్నాడు. ఇవాళ అది లోగడ వాటికి కూడా అడ్వాన్స్గా ఇస్తానన్నాడు, ఇచ్చేసాడు రాగానే. నా పేరు రాజు, సాలవ రాజు. రాజన్న, ఇప్పుడు పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా మీరు? రీసెంట్గా ఏం లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకటే చర్చ జరుగుతుంది. వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గన్నవరం నియోజకవర్గం సంబంధించిన వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారు. అరెస్ట్కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఏమో కేవలం అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు. టీడీపీ వాళ్ళు అంటున్నారు, లేదు చట్టం దాని పని తాను చేసుకుపోతుంది, గతంలో తప్పు చేశాడు కాబట్టి పోలీసులు తను అరెస్ట్ చేశారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకున్నారు? ఏముంది, తప్పు చేసిరు కాబట్టి అదే చట్టం దాని పని తను చేసుకోబోతుంది. కానీ అధికారం అనేది శాశ్వతం కాదు ఎవరికి. 5 ఏళ్ళ అధికారం కోసం కానీ అంత ఇదిగా ఒక 75 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా అరెస్ట్ చేయడం చాలా తప్పు. కానీ అందుకు దేవుడు వాళ్ళకు కూడా చూపించిండు, ఎవరిదైనా కానీ శాశ్వతం 5 ఏళ్ళే పదవి, మళ్ళీ తర్వాత మామూలే. కానీ అటాడదానికి వీళ్ళు అంత ఇదిగా రెచ్చిపోయి ఇది చేసిండ్రు. ఏం చేశారు గతంలో? రెచ్చిపోయారు అంటున్నారు అందరూ. అసలు ఏం జరిగింది గత 5 ఏళ్ళలో? ఏం చేసింది అన్ని దుర్మార్గాలే కదా. అంతలా చంద్రబాబు నాయుడిని, అంత గౌరవమైన కుటుంబాన్ని ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా ఇది చేయడం చాలా తప్పు కదా. అది మాది బద్వేలు. అంటే ఇప్పుడు వల్లంనేని వంశీని అరెస్ట్ చేయడం కరెక్ట్? కరెక్టే, వల్లంనేని వంశీని అరెస్ట్ చేయడం కరెక్టే. ఇంకా కొంతమంది ఇంకెవరు ఉన్నారు? ఇంకా చాలా మంది ఉండరు. లిస్ట్ అల్లలు అరెస్ట్ చేయాలా? చెప్పండి, లిస్ట్ చెప్పండి. మీకు తెలిసిన చాలా మంది ఉండరు, వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలా? పేర్లు చెప్పండి అంటున్నా. ఉంటారు కదా, ఇంకా మీకు తెలియదు ఏముంది, అందరికి తెలుసు కదా. ఈ రెచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడు అంబటి రాంబాబు రీసెంట్ గా మాట్లాడారు, వల్లంనేని వంశీ అరెస్ట్ చాలా అక్రమం అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు, ఇది చాలా అన్యాయమైన అరెస్టు, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తానని వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున చెప్తున్నారు. అప్పుడేం నడిచింది? గత 5 ఏళ్లలో ఏం నడిచింది? అదంతా ఊరగా పల్లిపోయిన మాటలు. అవన్నీ తప్పు చేసిన కాబట్టి ఎవరైనా సమాధానం శిక్ష పడాల్సిందే, తప్పదు. ఇంకెవరెవరు తప్పులు చేశారంటే ఏం చెప్తారు మీరు? ఇంకా ఉండరు కదా, చాలా మంది ఉండరు కదా. పేర్లు చెప్పరా మీరు? పేర్లు ఎందుకు చాలా మంది ఉండరు, అందరికి తెలిసాయి. నోరు బారేసుకున్న వాళ్ళంతా ఒక్కొక్కరు అందరూ ఏం జరిగేది అదే దేవుడే వదిలిపెట్టరంటారు. ఎవరిని వదిలిపెట్టేది ఏముండదు, అందరినీ 1 by 1 1 by 1 అందరూ పోవాల్సిందే. చూడాలని ఉన్నాడా లిస్ట్ లో? ఉండలా. అంబటి రాంబాబు అల్లరు ఉండరు, రోజా వాళ్ళరు అల్లరు ఉండరు.